వృశ్చిక రాశి 2024 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉందండి అని మనం చెప్పాలి. కాకపోతే అర్ధాష్టమ శని ఒకటి కొంచెం లేటుగా జరుగుతుంది అన్ని పనులు కూడా అని మనం చెప్పుకోవాలి. మరి ఈ యొక్క శని మనకి వక్రించి మనకి 30 జూన్ 2024 సంవత్సరంలో అర్ధాష్టమంలో ఉంటాడు. అప్పుడు కాస్త కఠినమైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి శని డైరెక్ట్ అయ్యి 15 నవంబర్ 2024 సంవత్సరంలో మీకు సవ్యదశలోకి వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మీకు సోదాహరణంగా ఎందుకు చెప్తున్నానంటే అర్థం అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు బీజేపీ మనకి 3 రాష్ట్రాల్లో గెలిచింది కదా. ఈ డిసెంబర్ లో జరిగినటువంటి ఎలక్షన్లో 2023 సంవత్సరంలో నవంబర్లో జరిగినటువంటి ఎలక్షన్లో మరి ఏదో ఒక చోట మనకి దెబ్బతింది. అదే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం. ఆ విధంగా మరి వృశ్చిక రాశి వాళ్ళకి టోటల్గా బాగున్నదా అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి మనకి శని 3వ ఇంట్లో చక్కగా మనకి శని ఎక్కడున్నాడండి? శని 4వ ఇంట్లో అర్ధాష్టమ శని బాగున్నాడు. అర్ధాష్టమ శని అయిన తర్వాత పంచమ రాహువు మీకు చక్కగా శుభమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తున్నాడు. మీరు ఎంత మొండివాళ్ళుగా తయారైపోతారంటే మీ మాట మీరే వినంత మొండిగా తయారైపోతారు. ఇది మైనస్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి కాస్త మీ మొండితనాన్ని పక్కకు పెట్టేసి అవతల వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ కోణంలో మీరు ఆలోచిస్తే కనుక గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మీకు అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పిల్లల గురించి మీరు ఎక్కువ మనోవ్యాధి పడేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. పిల్లల పట్ల కాస్త సానుకూల దృష్టితో మీరు వెళ్ళాలి. పిల్లల్ని మరీ డిసిప్లిన్డ్గా పెంచాలి అని కఠినంగామైనటువంటి రూల్స్, ఓవర్గా వాళ్ళపైన నిఘా ఇలాంటివన్నీ కూడా మీరు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లాభములో ఉన్నటువంటి కేతు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. విదేశాలకు వెళతారు మీరు. 6వ ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఎప్పటి వరకు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు మీరు విద్యలో కాస్త కష్టపడితే అధికమైనటువంటి మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తదనంతరం మీకు గురుడు సప్తమ స్థితిగతుడై ఉంటాడు. మళ్ళీ మీరు నాన్ స్టాప్గా గురుడు వక్రించి 9 అక్టోబర్ 2024 సంవత్సరం వరకు కూడా మీకు చక్కటి ఫలితాలను మీకు ఇస్తాడు. కాబట్టి గవర్నమెంట్, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు అవలేలగా గవర్నమెంట్ జాబులు మీరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రైవేట్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ జాబుల్లో మీరు ఇతర ఉద్యోగాలు ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మీరు కూడా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు అనేటటువంటి వస్తాయన్నమాట. ఇక సంతానం లేనటువంటి వాళ్ళంతా కూడా ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత సంవత్సరం అంతా కూడా మీకు సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 9 అక్టోబర్ 2024 సంవత్సరం తర్వాత ఆ మధ్యకాలంలో తప్ప మిగతా టైం అంతా కూడా బ్రహ్మాండంగా మీకు సంతానం కలుగుతుంది. ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి మార్చి 31 తర్వాత వివాహాలు వద్దంటే వివాహాలు మీకు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇళ్ళలు లేనండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు మీరు సొంత ఇళ్ళు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. స్త్రీల వల్ల లాభం. స్త్రీలంటే మీ భార్య, మీ చెల్లి, ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు, మీ మదరు, వీళ్ళు అనమాట. బయట స్త్రీల వల్ల ఏదో స్త్రీల వల్ల లాభం అంటే బయట స్త్రీల వల్ల లాభం అని మీరు అనుకోవద్దు. బయట చెప్పేటటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కుల లాగా. కాబట్టి మీరు చక్కగా నీతి ధర్మంతో మీరు కనుక ఉన్నట్లయితే మీ జాతకం ఇంకా ఇనుమడిస్తుంది. ఎందుకంటే పంచమ శుక్రుడు మీకు ఎప్పుడు కూడా ధర్మాన్ని చూస్తాడు. ఆ తర్వాత ఈ యొక్క రవి మన దగ్గరకు మనకి ఎప్పుడు వస్తున్నాడండి? నవంబర్ 16, 2024 సంవత్సరంలో జన్మరాశిలోకి వస్తున్నాడు. ప్రభుత్వం ఎంతో చురుకుగా మీరు ప్రభుత్వ పనులన్నీ కూడా దగ్గరుండి చేయించుకుంటారు. మరి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీల వల్ల మీరు లాభం పొందడానికి అవకాశాలు ఉంటాయి. మరి డబుల్ బెడ్రూమ్లు ఆగిపోయినాయండి అనేటటువంటి బాధ లేకుండా డబుల్ బెడ్రూమ్లు అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీలు అందుకుంటారు. నేను క్లియర్గా ఎన్నో వీడియోస్లో చెప్పాను. మహిళలకి అద్భుతమైనటువంటి లాభము ఈ 2024 సంవత్సరంలో. ఆ విధంగా ఈ రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. కొన్ని రాశుల వాళ్ళకి స్త్రీలు ఈ రాహు
రాహుతో సంయుతమైనటువంటి శుక్రుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. తద్వారా మన ప్రియమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులను ఫ్రీగా చేశారు. మహిళలందరికీ లాభాలే లాభాలు మహాలక్ష్మి పథకంలో. ఈ విధంగా అనేకమైనటువంటి పదాలు ఇంటికి 2,500 రూపాయలు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు 43 సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ కూడా అవి కూడా ఇవన్నీ లాభాలే. మీకు గ్రహాలు చేస్తున్నటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మనము ఏమిటండి అంటే బుధుడు మనకి 19 జూలై 2024 సంవత్సరంలో రాజ్యస్థితిగతుడై మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రేణింపునిస్తాడు. ప్రమోషన్స్లో స్టాండర్డ్గా మీకు వస్తాయి. ట్రాన్స్ఫర్స్ రెగ్యులర్ ఖర్చు అక్కర్లేకుండా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి రైతుల పని బాగుంది, చేపల రొయ్యల చెరువులు బాగున్నాయి. ఆ విధంగా అన్ని వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేసుకోవాలండి అని అంటే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని శనివారం నాడు పేద బ్రాహ్మణులకు దానం చేయండి. దాని ద్వారా మీ పిల్లల మొండితనం తగ్గుతుంది. అదేవిధంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. అరుణాచలంకి మీరు వెళ్ళి ఎలాగైతే ప్రదక్షిణాలు చేస్తున్నారో మరి మీరు చక్కగా కనకదుర్గమ్మ తల్లి బెజవాడ కనకదుర్గమ్మ వెళ్ళండి. ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఇంట్లో మీరు కనకదుర్గమ్మ తల్లికి పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీకు రాహు దోషం మీకు పోతుంది. అలాగే అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని పేద బ్రాహ్మణుడికి అధిక పారితోషికాన్ని ఇచ్చి దానం చేయండి. నువ్వుల నూనెతో శనివారం నాడు పరమేశ్వరుడికి అంటే మన శనీశ్వరుడికి అభిషేకం చేయండి. ఈ విధంగా చేస్తే మీ దోషాలన్నీ పోయి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా 2024 సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటారు. శోభామస్తు.